Hi all of you, welcome back to Ramareddy Maths Academy. This is the third lecture in our discrete mathematics unit 5 graph theory. Today we are discuss very important, that is isomorphism of graph theory. Okay, ఇందులో నుంచి క్వశ్చన్ వచ్చే పాసిబిలిటీస్ 90% ఉన్నాయండి. ఐసోమార్ఫిజం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ కన్సిడర్ ఎనీ టూ గ్రాఫ్స్, హౌ కెన్ యూ సే దాట్ దోస్ గ్రాఫ్స్ ఆర్ ఐసోమార్ఫిజం ఆర్ నాట్ అంటే ఏంటంటే, the both graphs of adjacent matrix are same and edge preserving is also same, that is known as the isomorphism. ఎలా అంటున్నానంటే, if you consider two graphs g v comma e అనుకోండి, g dash v dash e dash, v అంటే vertices, e అంటే edge. Suppose then there exists one function such that f is 1 1 and onto అవ్వాలి, and edge of this is belongs to e and the function is also belongs to that edge, అయితే మనం ఐసోమార్ఫిజం అంటాము. అది డెఫినేషన్ అర్థం కాకుండా వదిలేసేయండి. సింపుల్ వేలో ఏంటంటే, ఇఫ్ యూ కన్సిడర్ టూ గ్రాఫ్స్, ఇచ్చినటువంటి రెండు గ్రాఫ్స్ చూడడానికి డిఫరెంట్ కానీ ఎడ్జ్ ప్రిజర్వింగ్ అండ్ అడ్జసెన్స్ మ్యాట్రిక్స్ ఆర్ సేమ్, దెన్ దట్ ఈస్ కాల్డ్ ద that is called the isomorphic graphs. దానికి మనకి ప్రాబ్లంలో ఇచ్చినప్పుడు ఎలా చేయాలో దానికి ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ జనరల్ టాక్ ఎలా అంటే, ఎలా ఐసోమార్ఫిక్ అని చెప్తారు. సపోజ్ ఐ వాంట్ టు రైట్ ద ఎడ్జ్ ప్రిజర్వింగ్ హియర్ ఇన్ ద ఫస్ట్ గ్రాఫ్. వాట్ ఈస్ ద ఎడ్జ్ ఆఫ్ ఏ టు బి అనే ఎడ్జ్ ఉందండి. తర్వాత సేమ్ ఏ టు బి ప్లేస్లో ఇక్కడ పీ టు క్యూ అనే ఎడ్జ్ కూడా ఉంది. అంటే ఏ టు బికి ఎడ్జ్ ప్రిజర్వింగ్ ఏంటి ఈ గ్రాఫ్లో? పీ టు క్యూ సేమ్. ఓకే, తర్వాత బీ టు సికి ఇక్కడ ఎడ్జ్ ప్రిజర్వింగ్ ఏంటిది? క్యూ టు ఆర్. ఓకే, తర్వాత సి టు డి చూడండి బేట, సి టు డి చూస్తే ఇక్కడ ఏంటి? సి టు డికి ఆర్ అండ్ ఎస్. ఓకేనా, నెక్స్ట్ ఏ టు డి తీసుకుంటే ఏంటి? ఏ టు డి అంటే ఇక్కడ ఎడ్జ్ ప్రిజర్వింగ్ పి అండ్ ఎస్. ఇక్కడ ఏ టు సి ఉంది, ఇక్కడ ఏ టు సి ప్లేస్లో పిఆర్ ఉంది. ఓకే, తర్వాత బీ టు డి అండి, బీ టు డి ప్లేస్లో ఏముంది? క్యూఆర్. అంటే ఎడ్జ్ ప్రిజర్వింగ్ ఆఫ్ బోత్ గ్రాఫ్స్ ఆర్ సేమ్. అంటే ద ఆర్డర్, ద డిగ్రీ ఆఫ్ ద ఆల్ ద వర్టిసెస్ ఇస్ ఆల్సో సేమ్, రైట్? దీనికి ఎంత బెట? 1 2 3. దీని డిగ్రీ దీనికి ఎంత? 1 2 3. దీనికి కూడా 3. ఓకే, హియర్ ఆల్సో 1 2 3 1 2 3 1 2 3 1 2 3. Okay, everything is same and the adjacency matrix is also same for both graphs, then it is a isomorphism graphs అంటాము. దీనికి వర్కింగ్ రూల్ ఏంటి, ఎలా సాల్వ్ చేయాలి ఇప్పుడు చూద్దాం. ఓకే, నో డౌట్. See all of you, ఐసోమార్ఫిజం ఆఫ్ గ్రాఫ్ థియరీలో మనం ఏం చేస్తున్నామండి, టూ గ్రాఫ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసోమార్ఫిజం అంటే ఏంటో చూసాము. దానికి వర్కింగ్ రూల్, టూ గ్రాఫ్స్ ఇస్తారండి, కంపల్సరీ క్వశ్చన్. వాటిని ఏమంటారు? షో దాట్ ద గివెన్ గ్రాఫ్స్ ఆర్ ఐసోమార్ఫిజం ఆర్ షో దాట్ దోస్ ఆర్ నాట్ ఐసోమార్ఫిజం గ్రాఫ్స్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఐసోమార్ఫిజం అంటే what we have to do, just you have to follow these 7 conditions one by one. మీరు ఈ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే వర్కింగ్ రూల్ అనుకోండి లేదా స్టెప్స్ టు ఫాలో అనుకోండి, యాజ్ యువర్ విష్. దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు సాల్వ్ ద గ్రాఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ అవర్ ఫస్ట్ కండిషన్? వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే దయచేసి దీని ముందు ఉన్నటువంటి 2 వీడియోస్ చూసిన తర్వాత ఇది చూడండి. ఎడ్జ్ అంటే ఏంటి, గ్రాఫ్ అంటే ఏంటి, వర్టెక్స్ ప్రిజర్వింగ్ అంటే ఏంటి, లెంత్ of the vertices, degree of the vertices అంటే ఏంటో తెలియాలంటే ప్లీజ్ వాచ్ ద బిఫోర్ వీడియోస్ ఆల్సో. దాని తర్వాతనే ఇది చూడండి బేట. ఇంకొకటి, నా ప్లేలిస్ట్కి వెళ్ళి డిస్క్రీట్ మ్యాథమెటిక్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూనిట్ టైప్, డిఫరెంట్ యూనిట్ 1 యూనిట్ 5 ఉన్నాయి, అందులో చూడవచ్చు. ఇప్పుడు ఏమంటున్నానంటే, ఫస్ట్ కండిషన్ ఈజ్ బోత్ గ్రాఫ్స్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్. అంటే మనం ఏం చేసాము, జీ అనేది ఒక గ్రాఫ్ తీసుకున్నాను, వి కామా ఈ, వర్టెక్స్ ఈ అండ్ ఎడ్జ్ ఈ అండ్ వర్టెక్స్ వి, అండ్ జీ డాష్ ఈజ్ ఆల్సో అనదర్ గ్రాఫ్, వి డాష్ అండ్ ఈ డాష్ అని తీసుకుంటే, వాట్ వీ హ్యావ్ టు డూ, ఫస్ట్ వన్, ద వర్టిసెస్ ఆఫ్ బోత్ ఆర్ సేమ్. అంటే జీ డాష్లో ఉన్నటువంటి వర్టిసెస్, జీలో ఉన్నటువంటి వర్టిసెస్ సేమ్ అని
ప్రూవ్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. దెన్ ఆఫ్టర్ దాట్ బోత్ గ్రాఫ్స్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్. అంటే ఎడ్జెస్ కూడా సేమ్ ఉన్నాయి రెండు గ్రాఫ్స్లో అని ప్రూవ్ చేయాలి. దాని తర్వాత ఏంటంటే బోత్ గ్రాఫ్స్ హ్యావ్ అన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ విత్ ద గివెన్ డిగ్రీ. అంటే ఏమంటున్నానంటే వర్టిసెస్ డిగ్రీ అది ఎలా తీసుకుంటారో ప్రాబ్లంలో చెప్తాను. వర్టిసెస్ డిగ్రీ అంటే ఏంటంటే ఇప్పుడు V1 V2 V3 V4 ఉంది. వాటి డిగ్రీ ఎలా ఉంటుందంటే బెట 4 5 2 3 4 అనేది ఫస్ట్ గ్రాఫ్లో వర్టిసెస్ యొక్క డిగ్రీ. సెకండ్ గ్రాఫ్లో వర్టిసెస్ డిగ్రీ ఏంటి 2 3 4 5 4 కావచ్చు, లేదా 2 3 5 4 ఏముంది ఇంకా 2 3 4 5 ఓకే ఇలా ఉందనుకోమ్మా. అంటే ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ 4 వచ్చింది, 2 times 4 వచ్చింది, 4 వచ్చింది, 5 వచ్చింది, 2 వచ్చింది, 3 అంటే ఇలా ఉందనుకోండి. మనం ఏమంటామంటే వాటిని ఏమంటాము vertices of the same degree. తర్వాత ఏంటంటే ఫోర్త్ వన్ ఈజ్ 1-to-1 కరస్పాండింగ్ vertices. అంటే ఏంటిది ఎవ్రీ వర్టెక్స్ ఇన్ ద ఫస్ట్ గ్రాఫ్ ఇస్ కరస్పాండింగ్ టు ద సెకండ్ గ్రాఫ్. అది ఎలానో నేను ప్రాబ్లంలో చెప్తాను. ప్రాబ్లం తీసుకుంటే ఈజీ ఉంటుంది. నెక్స్ట్ ఎడ్జ్ ప్రిజర్వింగ్ ఈజ్ ఆల్సో సాటిస్ఫైస్ ఆఫ్ బోత్ గ్రాఫ్స్. ఎడ్జ్ ప్రిజర్వింగ్ అంటే నేను చెప్పాను కదా, ఫస్ట్ గ్రాఫ్లో A to B ఉంటే సెకండ్ గ్రాఫ్లో PTQ. అట్లా ఎడ్జ్ ప్రిజర్వింగ్ అనేవి కూడా సేమ్ రావాలి. ఏ ఒక్కటి సాటిస్ఫై అవ్వకుండా ఇట్స్ నాట్ అన్ ఐసోమార్ఫిజం. ద నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ స్మాలెస్ట్ పాసిబుల్ లెంత్ ఈజ్ ద సేమ్ ఫర్ 2 graphs. అంటే ఏంటంటే స్మాలెస్ట్ పాసిబుల్ లెంత్ అంటే రెండు గ్రాఫ్స్లో మీరు డిగ్రీ తీసుకుంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ పాత్లో డిగ్రీ తీసుకుంటే ద స్మాలెస్ట్ పాసిబుల్ లెంత్ ఆఫ్ దట్ డిగ్రీ అండ్ బోత్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్సో సేమ్ రావాలి. ద నెక్స్ట్ ఈజ్ అడ్జసెన్స్ మ్యాట్రిక్స్ ఆఫ్ 2 graphs షుడ్ బి ద సేమ్. అంటే ఏంటి మనకి ఇందాక దీని ముందు క్లాస్లో ఫైండ్ అవుట్ చేసాం ఆల్రెడీ. అడ్జసెన్స్ మ్యాట్రిక్స్ తీసుకుంటే రెండింటికి సేమ్ రావాలి. ఓకే, నౌ ఇచ్చినటువంటి గ్రాఫ్ ఈ 7 కండిషన్స్ని కనుక సాటిస్ఫై చేసింది అనుకోండి, 1 2 3 4 5 6 7 దట్ ఈజ్ అన్ ఐసోమార్ఫిజం గ్రాఫ్ అంటాము. ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. ఓకే, నో డౌట్. సీ ఆల్ ఆఫ్ యూ, ఇట్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. చాలాసార్లు అడిగారు, ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా అడిగారండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఏమని వెరిఫై ద అబోవ్ గ్రాఫ్స్ ఆర్ ఐసోమార్ఫిక్ ఆర్ నాట్. మీన్స్ దీని ముందు కొంచెం ఫార్వర్డ్ చేసుకొని చూడండి. ఆల్రెడీ మీరు రాసుకున్నారు అనుకుంటున్నాను నోట్స్. ఏమని చెప్తున్నాను అక్కడ, వాట్ ఈస్ అవర్ ఫస్ట్ పాయింట్, both the graphs having same vertices. That is our first condition. Then we'll check same number of vertices undali. If you consider this is G V comma E and this is G dash V dash comma E dash అనుకుంటే నేనేమంటానంటే నెంబర్ ఆఫ్ వర్టిసెస్. నెంబర్ ఆఫ్ వర్టిసెస్ అంటే ఫస్ట్ పాయింట్ ఏంటిది, in the G what is how many number of vertices here, 1 2 3 4 5 6. How many vertices in the G? Number of vertices in G means what? How we write the number of vertices in G అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ V ఎంతండి 6. తర్వాత నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఎలా ఇన్ G డాష్. G డాష్లో ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి, U1 U2 U3 U4 U5 U6. ఇక్కడ కూడా మనకి G డాష్లో ఎన్ని ఉన్నాయి బేటా, V డాష్ వర్టిసెస్ 6. Therefore both are same. Okay, first condition satisfied. Therefore V is equal to V dash. Done. Then the next one is what, same number of edges. G and G dash having same number of edges. అవునా, ఎడ్జెస్ కూడా సేమ్ ఉండాలి. అంటే ఎలా చెక్ చేస్తాను చూడండి. సి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి, ఫస్ట్ యూ కెన్ కౌంట్ ఇట్. V1 నుంచి ఎన్ని వెళ్తున్నాయి చూడండి, లేదా ఇలా చూసుకోండి. 1 జస్ట్ మీకు అర్థం కావడానికి 1 2 3 4 ఇటు ఒక ఎడ్జ్ ఉంది కదా 5, ఇది ఒకటి ఉంది కదా 6 7 8 ఎడ్జెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూద్దాం. 1 ఇటు వెళ్తుంది, 2 ఇటు వస్తుంది, 3 ఇది ఇటు వచ్చేది 4,
this is 5, this is 6, this is 7, this is 8. ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఎడ్జెస్. ఓకేనా? ఇది మీకు అర్థం కావడానికి రాసాను నెంబరింగ్. దట్స్ ఇట్. రిమూవ్ దట్ వన్. ఓకే, దెన్ జస్ట్ యూ కెన్ కౌంట్. ఫైన్. How many number of edges in both graphs? Both are having same number of edges, that is 8. అవునా? నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ లేదంటే మీరు ఇక్కడ ఏమని రాస్తారో, ఓకే, నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఇన్ బోత్ గ్రాఫ్స్. వాట్? బోత్ గ్రాఫ్స్ ఎడ్జెస్ is same. Okay, E and E dash. Okay, the next one is degree. How we'll check what is our next property? Both graphs have the equal number of vertices with a given degree. అంటే ఎలా అంటున్నాను, degree of all vertices here. ఓకే, in G and G dash. అది ఎలా రాస్తానంటే degree of all vertices. Degree of vertices in G రాయండి బిడ్డ. ఫస్ట్ జీలో డిగ్రీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ vertices. లిజన్ కేర్ఫుల్లీ. మీరు వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొద్దండి, స్కిప్ చేయొద్దు. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క పాయింట్ మిస్ అయినా మీకు ప్రాబ్లం అర్థం కాదు. లిజన్ కేర్ఫుల్లీ. ఎలా రాస్తానంటే డిగ్రీ ఆఫ్ వర్టిసెస్ అంటే ఈ వర్టిసెస్కి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయంటే డిగ్రీ ఎంత అంటే ఎన్ని ఎడ్జెస్ ఇక్కడ నుంచి వెళ్తున్నాయి ఇక్కడికి వస్తున్నాయి 1 2 3 4 అంటే V1 డిగ్రీ ఎంత బిడ్డ? 4. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ V2 దగ్గర ఎన్ని ఉన్నాయి? 1 2 3. క్లియర్? నెక్స్ట్ V3 దగ్గర ఎన్ని ఉన్నాయి? 1 2. నెక్స్ట్ V4 దగ్గర ఎన్ని ఉన్నాయండి? 2 ఎడ్జెస్. ఇన్ అయినా అవుట్ అవ్వచ్చు, అవుట్ అయినా మనకి ఇది డైరెక్షన్ ఏమి ఉండదు. తర్వాత వచ్చేసి V4 అయిపోయిందా? V5లో ఎన్ని ఉన్నాయి? 2. ఓకే, నెక్స్ట్ V6లో 1 2 3. డన్. ఓకే, ఇది నాకు వచ్చింది. ఇప్పుడు సేమ్ నేనేం చేస్తాను, డిగ్రీ ఆఫ్ వర్టిసెస్ ఇన్ G డాష్. G డాష్ ఇది కూడా రాస్తానండి. G డాష్ ఎంత వస్తుంది చూడండి. G డాష్లో మేడం మీరు V1కి వచ్చిందే U1కి రావాలని ఏం లేదు, జస్ట్ లిజన్. ఇక్కడ U1లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. డన్. U2లో ఎన్ని ఉన్నాయి బేట? 1 2. U3లో ఎన్ని ఉన్నాయి? 1 2. U4లో ఎన్ని ఉన్నాయి? 1 2 3. U5కి ఎన్ని? 1 2 3. U6కి ఎన్ని? 1 2. అంటే ఒక్కసారి చూడండి, 4 ఎన్ని టైమ్స్ ఉన్నాయండి రెండిట్లో? డోంట్ కంపేర్. V1లో ఉన్నాయి, V2లో ఉన్న ఇక్కడ V1లో సేమ్ ఉండాలని లేదు. ఆర్డర్ డిగ్రీ ఆఫ్ ఆల్ ద వర్టిసెస్ ఆర్ సేమ్, బట్ ఐదర్ ఇట్ మే బి క్లమ్జీ. ముందు వెనకే ముందు ఉండొచ్చు. ఇక్కడ 4 ఎన్ని టైమ్స్ ఉంది? 4 వచ్చిందా? డన్. నెక్స్ట్ 2 టైమ్స్. ఇక్కడ ఎన్ని? 2 టైమ్స్ 2 3 టైమ్స్ ఉంది. 1 2 3 వచ్చిందా? నెక్స్ట్ ఇక్కడ 3 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 2 టైమ్స్. ఇక్కడ కూడా 2 టైమ్స్. అంటే ఏమంటున్నాను నేను, మన కండిషన్ ఏంటిది? బోత్ గ్రాఫ్స్ హ్యావ్ ద ఈక్వల్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ విత్ ఏ గివెన్ డిగ్రీ. ఈక్వల్ ప్రతి వర్టెక్స్ యొక్క ఆర్డర్లో ఇవి ప్రతి ఒక్కదాని డిగ్రీ ఆఫ్ ఆల్ వర్టిసెస్ ఈస్ సేమ్ ఇన్ ద బోత్ గ్రాఫ్స్. ఓకే, థర్డ్ కండిషన్ ఈజ్ ఆల్సో సాటిస్ఫైస్. ఈజ్ ఇట్ విజిబుల్? చూడండి అమ్మా. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఈ సైకిల్ లెంత్. సైకిల్ లెంత్ అంటే ఏంటంటే, సైకిల్ అంటే మీకు తెలుసు కదా, ఎక్కడైనా స్టార్ట్ అయినప్పుడు ఆ పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ మళ్ళీ క్లోజ్ అవ్వాలి ఆ లూప్. ఓకే, ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాను, ఇది కంప్లీట్ క్లోజ్ అయితే ఆ సైకిల్ క్లోజ్ అయినట్టు. ఓకేనా? ఇప్పుడు ఇచ్చినటువంటి గ్రాఫ్లో ఎన్ని క్లోజ్డ్ సైకిల్ లెంత్స్ ఉన్నాయి చూడండి. అబ్జర్వ్ ద గ్రాఫ్ కేర్ఫుల్లీ. చూడండి బెట్ట, మీరు V5 తీసుకున్నారనుకోండి, V5 నుంచి V6 V3 V1 మళ్ళీ ఇక్కడికి ఇది ఒకటే క్లోజ్డ్ వస్తుంది. అదే V1కి తీసుకుంటే V1 V6 V4 V2 V1 ఒక క్లోజ్డ్ సైకిల్ లూప్. దీన్ని ఎలా రాస్తానంటే, ఫస్ట్ V1 నుంచి V1 V2
V3 ఇక్కడ ఒకటి వస్తుంది రైట్, V1 V2 V3 ఇది ఒక సైకిల్ లెంత్. ఎలా వస్తుంది అది నాకు? V1 V2 V3 అగైన్ V1తో క్లోజ్ అవుతుంది సైకిల్ లెంత్. ఓకే, అంటే సైకిల్ లెంత్ తీసుకున్నప్పుడు ఎన్ని ఎడ్జెస్ వస్తున్నాయి వీటి మధ్యలో మనకి? వాట్ ఈస్ ద సైకిల్ లెంత్? ఇక్కడ నుండి ఇక్కడికి 1 2 3 అంటే ఎంత? లెంత్ ఆఫ్ ద సైకిల్ ఈస్ 3. తర్వాత నెక్స్ట్ క్లోజ్డ్ అంటే మళ్ళీ ఎక్కడుందండి? ఇక్కడ ఉంది, V1 V6 V5 V1. ఓకే, అది తీసుకుంటున్నా. అది తీసుకుంటే ఏమవుతుంది? V1 V6 V5 V1. దీని సైకిల్ లెంత్ కూడా ఎంతండి? 3. ఎందుకని? ఎన్ని ఎడ్జెస్ కనెక్ట్ అవుతున్నాయి మిడిల్లో? 3 ఎడ్జెస్. ఓకే, తర్వాత ఇంకా క్లోజ్డ్ ఎక్కడ వస్తుంది? మేడం నేను ఎందుకు ఇది తీసుకోకూడదు? V5 V6 V4 V2 దిస్ ఇస్ నాట్ క్లోజ్డ్. ఓకే, అందుకని నెక్స్ట్ క్లోజ్డ్ ఏం తీసుకుంటున్నానంటే అనదర్ కలర్. 1 సెకండ్. నెక్స్ట్ క్లోజ్డ్ V1 ఇది తీసుకుంటున్నాను. V1 V6 V4 V2 V1. ఓకే, చూడండి నెక్స్ట్ క్లోజ్డ్ V1 V6 V4 V2 V1. ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయండి? మిడిల్లో 4 ఉన్నాయండి ఎడ్జెస్ ఇక్కడ. 1 2 3 4. ఓకే, అంతే, దట్స్ ఇట్, దెర్ ఈజ్ నో మోర్ ఛాన్సెస్. నెక్స్ట్ మన నెక్స్ట్ కండిషన్కి వెళ్తే సైకిల్ లెంత్లు అనేవి క్లోజ్డ్ సైకిల్ లెంత్లు 2 వస్తాయండి. ఒకటి U1 U2 U4. ఇలా చూడండి, U1 to U2 U2 to U4 U4 to ఇది క్లోజ్ అయిపోయింది రైట్. అంటే ఏంటి? ఈజ్ ఇట్ విజిబుల్ బెటర్ లాస్ట్ రో? ఎస్, U1 U2 U4 దెన్ అగైన్ U1. ఎంతండి సైకిల్ లెంత్? 1 2 3. ఎన్ని ఎడ్జెస్తో ఫామ్ అయింది? 3. తర్వాత ఏం తీసుకుంటున్నాను? నెక్స్ట్ క్లోజ్డ్. మళ్ళీ నెక్స్ట్ క్లోజ్డ్ ఎక్కడ అవుతుంది? U1 to U5 U5 to ఇలా కూడా తీసుకోవచ్చు, కానీ మనకు అటు వెళ్ళని అవసరం లేదు. U5 to U5 U3. ఓకే, దట్ ఈస్ ద కరెక్ట్ వన్. ఇట్లా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ లెంత్ లేదు, U5 to U4 లేదు కదా, అంటే నెక్స్ట్ ఎటు వెళ్ళాలి? U3. నెక్స్ట్ ఎటు వెళ్ళాలి? ఇక్కడికి. క్లోజ్ అవుతుందా సైకిల్? మీకు అర్థం కావడానికి నేను కలర్ మార్కర్తో మార్క్ చేస్తున్నాను, ఎగ్జామ్లో అలా చేయకండి. ఏంటది? U1 U5 U4 U1. ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయండి మిడిల్లో? 3. దిస్ ఈజ్ దర్ ఎనీ క్లోజ్డ్ లెంత్, క్లోజ్డ్ సైకిల్ లూప్? నో. ఇప్పుడు మినిమం సైకిల్ లెంత్ ఆఫ్ దీస్ 2 సేమ్ రావాలి. మినిమం సైకిల్ లెంత్ ఎంత? 3 వచ్చింది. ఇక్కడ కూడా 3. డోంట్ కన్సిడర్ 4. మినిమం ఈజ్ 3 కదా. దేర్ ఫోర్ ఏమని రాస్తారు? ఏమని రాయాలి నేను? స్మాలెస్ట్ పాసిబుల్ సైకిల్ లెంత్ ఈజ్ స్మాలెస్ట్ పాసిబుల్ cycle length is 3. Is it clear? Okay. See all of you, next is vertex preserving. నేను 2 గ్రాఫ్స్లో వర్టెక్స్ ప్రిజర్వింగ్ రాయడానికి ముందు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఏం చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్టెక్స్కి ఫస్ట్ వర్టెక్స్ ప్రిజర్వింగ్ రాయండి, తర్వాత విల్ గో ఫర్ ద కంపారిజన్. ఓకే, అది ఎలా అంటే చూడండి, నేను ఫస్ట్ V1 వర్టెక్స్ తీసుకుంటున్నాను. ఓకే, V1 వర్టెక్స్ ప్రిజర్వింగ్ ఎలా రాస్తాను? వర్టెక్స్ ప్రిజర్వింగ్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను. V1కి ఎలా రాయాలి? V1 నుంచి ఎన్ని ఎడ్జెస్ అయితే పోతున్నాయి? V1 టు ఎన్ని బెటా? ఒకటి V2. ఓకే, నెక్స్ట్ ఏంటి? V3 కూడా, అవునా? నెక్స్ట్ V1 టు వాట్? V6 ఆల్సో. ఓకే, అండ్ అగైన్ V1 టు V5 ఆల్సో. V1 టు V2 V3 V6 V5. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ నాకు V1 యొక్క డిగ్రీ అంటే ఎన్ని ఉన్నాయి? ఎడ్జెస్ 1 2 3 4. డిగ్రీ ఎంత? 4. ఇప్పుడు V2 డిగ్రీ ఎంత? 1 2 3. ఓకే, V3 డిగ్రీ ఎంత? 1 2.
V6 డిగ్రీ ఎంత 1 2 3 దెన్ V5 డిగ్రీ 1 2 ఓకే ఇలా రాయండి. తర్వాత నేను V2కి రాస్తాను. V2 నేను ఫస్ట్ గ్రాఫ్లో దిస్ ఇస్ ఫర్ G ఓకే V2 V అంటే ఫస్ట్ గ్రాఫ్ V2లో V2 డిగ్రీ ఎంత బెటా 1 2 3 దీని డిగ్రీ 3 దీని నుంచి ప్రిజర్వింగ్ దీని నుంచి కనెక్టెడ్ ఎడ్జెస్ V2కి కనెక్టెడ్ ఏంటి ఒకటి V1 ఇంకొకటి ఏంటి V2కి V4 ఓకే ఇంకొకటి ఏంటి కనెక్టర్ V2కి V3 V1 V4 ఇంకోటి ఏంటి V3 ఇప్పుడు V1 యొక్క డిగ్రీ ఎంత V1 డిగ్రీ మనకేమని తెలుసు V1 డిగ్రీ అంటే 4 ఎడ్జెస్ ఉన్నాయి V4కి ఎన్ని 2 ఎందుకని 1 2 V3కి ఎన్ని ఉన్నాయి బెట 2 డన్ ఓకే తర్వాత V3 నుంచి ఓన్లీ 1 ఉందండి V3 నుంచి 2 ఉన్నాయి ఓకే రాద్దాం డోంట్ వరీ V3 ఓకే V3కి ప్రిజర్వింగ్ రాస్తున్నాను V3కి ఎలా అంటే V3 డిగ్రీ ఎంత 2 V3 నుంచి ఎన్ని పోతున్నాయండి 1 ఈజ్ V2 దెన్ అనదర్ వన్ ఈజ్ V1 ఇప్పుడు V2 ఆర్డర్ ఎంత మనకి తెలుసు V2 ఎంత 3 డిగ్రీ V1 డిగ్రీ ఎంత 4 ఓకే V1 V2 V3 అయిపోయింది నెక్స్ట్ V4కి రాస్తున్నాను ఇప్పుడు V4 డిగ్రీ జనరల్గా మనకి ఎంత 2 అని తెలుసు V4 నుంచి ఎన్ని ఎడ్జెస్ పోతున్నాయండి ప్రిజర్వింగ్ అంటే V4 to V2 V4 to V6 V4 to V2 V4 to V2 V4 to V6 అవునా V4 to V2లో V2 డిగ్రీ మనకి ఎంత 3 V6 డిగ్రీ ఎంత 1 2 3 దిస్ ఇస్ 3 ఓకే V4 అయిపోయింది కదా V5 V6 ఉంది దయచేసి ఇక్కడ చూడండి కొంచెం పైన రాస్తున్నాను ప్లేస్ మీకు కనిపించట్లేదని V5 నుంచి ఎన్ని ఉన్నాయండి V5 డిగ్రీ ఎంత మనకి ఇక్కడ 2 V5 నుంచి ఎన్ని పోతున్నాయి V6 అండ్ ఒకటి V6 వైపు వెళ్తుంది ఒకటి V1 వైపు వెళ్తుంది ఓకే ఇప్పుడు V6 డిగ్రీ ఎంత అని తెలుసు మనకి 3 అని తెలుసు అండ్ V1 డిగ్రీ ఎంత 4 ఇలా ఎందుకు రాస్తున్నానో మీకు ఫైనల్గా అర్థమవుతుంది చూడండి V6కి చూడండి ఇప్పుడు V6 డిగ్రీ ఎంత బెట 3 అని తెలుసు మనకి V6 నుంచి ఎన్ని పోతున్నాయి ఒకటి V1 ఇంకొకటి V5 ఇంకొకటి V4 V1 ఎంత మనకి V1కి ఎంత 4 V5కి ఎంత V1కి 4 అండ్ V5కి 2 V4కి ఎంత 2 ఓకే అన్నింటికి రాసేసాను కదా ఇప్పుడు నేను సెకండ్ గ్రాఫ్లో U ప్రిజర్వింగ్స్ రాస్తాను రాసిన తర్వాత ఏవేవి ఈక్వల్ అవుతున్నాయో అప్పుడు మనం రాయాలి హియర్ U తీసుకోండి బేట U1 ఇక్కడ నుంచి రాసుకొద్దామా వర్టెక్స్ ప్రిజర్వింగ్ ఓకే సెకండ్ గ్రాఫ్ ఇది G' కండి ఇది Gకి ఇప్పుడు సెకండ్ గ్రాఫ్లో U1 తీసుకోండి ఫస్ట్ U1కి వర్టెక్స్ ప్రిజర్వింగ్ అంటే U1 నుంచి ఎన్ని పోతున్నాయి చెప్పండి U1 to U2 U1 to U3 U1 to U4 అంతేనా U1 to U5 ఆల్సో డన్ ఇప్పుడు ఒక్కొక్క దాన్ని డిగ్రీ రాయండి U2కి 2 అండి డిగ్రీ U3 డిగ్రీ ఎంత 1 2 అండ్ U4 డిగ్రీ ఎంత 1 2 U5 డిగ్రీ ఎంత దిస్ ఇస్ ఆల్సో 1 2 3 ఓ ఫైన్ U1కి రాశాను మరి U1 డిగ్రీ ఎంత మనకి 1 2 3 4 డన్ ఇప్పుడు నెక్స్ట్ ప్రిజర్వింగ్ ఆఫ్ U2 రాయండి U2 నుంచి ఎన్ని పోతున్నాయి బేట 1 2 ఒకటి U1కి వెళ్తుంది ఒకటి
యూ4కి వెళ్తుంది. యూ2 డిగ్రీ ఎంత మనకి 2 అని తెలుసు. యూ1 డిగ్రీ ఎంత 4, యూ4 డిగ్రీ ఎంత 2. తర్వాత యూ3కి రాయండి అమ్మ. యూ3 యూ3కి ఎన్ని ఉన్నాయండి 1 2. ఒకటి యూ1 ఇంకొకటి యూ4. సారీ యూ3కి ఒకటి యూ1 అండి, ఇంకొకటి యూ5. యూ3 డిగ్రీ ఎంత 2, యూ1 డిగ్రీ ఎంత 4, యూ5 డిగ్రీ ఎంత అంటే ఎక్కడ వెళ్ళిపోతున్నాయండి 3. డన్. తర్వాత యూ4కి రాస్తా బిడ్డ. యూ4లో చూడండి అమ్మ, యూ4కి డిగ్రీ ఎంత నార్మల్గా ఎన్ని ఉన్నాయి 2. యూ4 నుంచి ఏమేమి పోతున్నాయి యూ6 అండ్ యూ2. ఇప్పుడు యూ6 డిగ్రీ ఎంత మనకి యూ6 ఎక్కడుంది ఇక్కడ, అంటే దీని నుంచి ఎన్ని పోతున్నాయి 1 2. యూ6 డిగ్రీ 2. యూ2 డిగ్రీ ఎంత దిస్ ఈజ్ ఆల్సో 2. యూ4 అయిపోయింది. నెక్స్ట్ యూ5కి డిగ్రీ జనరల్గా 1 2 3. ఓకే. తర్వాత యూ5 నుంచి ఒకటి యూ6 వెళ్తుంది, ఇంకొకటి యూ1 వెళ్తుంది, ఇంకొకటి యూ3. వాట్ అబౌట్ యూ6 డిగ్రీ? యూ6 is 2, యూ1 is 4, యూ3 is 2. డన్. నెక్స్ట్ యూ6 ప్రిజర్వింగ్. యూ6 నుంచి ఎన్ని ఉన్నాయండి యూ4 ఒకటి ఉంది, యూ5 ఒకటి ఉంది, అండ్ యూ6కి ఎంత అబ్బా 2 కదమ్మా, ఒకటి ఇటు ఉంది ఒకటి ఇటు ఉంది, దట్స్ ఇట్. ఇప్పుడు యూ6 డిగ్రీ ఎంత 2. ఎందుకని ఇక్కడ ఎన్నైతే ప్రిజర్వింగ్స్ రాయగలుగుతామో దట్ ఈస్ ద డిగ్రీ. ఇప్పుడు యూ4కి ఎంత 2, యూ5కి ఎంత 3. ఎందుకని యూ4కి 2 అని ఎందుకన్నాను, ఇక్కడికి వచ్చే ఎడ్జెస్. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. ఇప్పుడు అన్నీ రాసిన తర్వాత ఏదైతే ఈక్వల్ అవుతుందో అది చూడండి. ఈజ్ ఇట్ విజిబుల్ ఆల్ ఆఫ్ యూ? ఈజ్ ఇట్ విజిబుల్? ఓకే, కొంచెం బ్లర్ అయినప్పుడు దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు ఏమంటున్నానంటే ప్రిజర్వింగ్స్లో ఏదైతే ఇలా రాసిన తర్వాత ఏవైతే ఈక్వల్ అవుతున్నాయి చూడండి. V1లో V2 V3 V6 V4 అంటే 3 2 3 2 అవునా? యూ4లో ఉంది మళ్ళీ మనకి. యూ4 ఎంత వచ్చింది బయట నాకు ఇక్కడ? యూ4 ఈజ్ this యూ1 ఆల్సో. ఓకే, యూ4కి ఏమేమి ఉన్నాయండి? ఒకటి యూ6, ఇంకొకటి యూ2, ఇంకొకటి యూ1 కూడా ఉంది, నేను రాయలేదు. ఓకే, యూ1కి వచ్చి మనకి ఎంత 4. చూడండి అమ్మ, రిజర్వింగ్స్ ఏవేవి ఈక్వల్ రాస్తున్నాను, రెడ్ పెన్తో రాస్తున్నాను. దెర్ ఈజ్ నో ప్లేస్ ఇక్కడ రాయన్నా. ఓకే, 1 సెకండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సీ ఆల్ ఆఫ్ యూ, ఇక్కడ వర్టెక్స్ ప్రిజర్వింగ్ ఎలా రాశానంటే ఇప్పుడు నేను రాశాను కదా, రాసిన తర్వాత V2 U4 ఈక్వల్ ఉన్నాయి. కావాలంటే చూడండి, V2 ఎంత నాన్న? V2 ఈజ్ చూడండి, మార్కర్తో మార్క్ చేస్తున్నాను. V2 ఇది V2 అవునా, మీకు కనిపించడానికి. U4 అంటే ఇక్కడికి అవునా. ఇక్కడ V4 యొక్క ప్రిజర్వింగ్స్ V1 4 2 2, ఇక్కడ కూడా 4 2 2 అలా చూడాలి. ఓకేనా, ఈక్వల్ ఉన్నాయి కాబట్టి V4 ఈజ్ ప్రిజర్వింగ్ U4. ఓకే, V2 ఈజ్ ప్రిజర్వింగ్ U4. తర్వాత V3 ఈజ్ ప్రిజర్వింగ్ U2 అంటాను. V3 చెక్ చేసుకోండి, ఇది V3 బేట. ఓకే, ఈ V3కి U2 అంటున్నాను. U2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది చూడండి కావాలంటే. ఎందుకని 3 4. ఓకే, U4
U4 ఈజ్ 3 కదా బిడ్డ. U4 3 ఎందుకనే 1 2 3 U1 U2కి వెళ్తుంది, U6 వెళ్తుంది, U1 అంటే U4 ఎక్కడైనా 3 అండి. తప్పు రాసాం. U4 ఈజ్ 3. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? U4 ప్రిజర్వింగ్స్ ఏంటి? 4 and 3 ఇక్కడ వచ్చినాయి. ఓకే, అది 4 and 3 ఎక్కడండి? ఇక్కడ 4 and 3 వచ్చాయా? that is a preserving. నెక్స్ట్ V4 అంటే ఎంత? V4 చూడండి ఇక్కడ. V4 అంటే V2 V6 3 రావాలి. ఎక్కడ 3 వస్తాయి చూడండి. V4 మనకి ఎక్కడ వచ్చినాయి? 3 4 ఇక్కడ వచ్చిందండి. 3 రావాలి కదా. V4కి నాకు ఇక్కడ ప్రిజర్వింగ్స్ 3 ఉన్నాయి నాన్న. ఎక్కడున్నాయి 3 ఇక్కడ ఉన్నాయి. అంటే ఏంటిది? దీని ప్రిజర్వింగ్ ఏంటిది? V4 యొక్క ప్రిజర్వింగ్ V6. ఇస్ ఇట్ క్లియర్? తర్వాత V6కి U5 అంటాను. V6కి U5 ఎట్లా అంటాను? V6 ఎంత ఉంది? 4 2 2. ఓకే, U5 ఎంత ఉంది? 4 2 2. ఎస్, దీస్ 2 ఆర్ ద ప్రిజర్వింగ్స్. ఓకే, నెక్స్ట్ V5 U3. V5 ఎంత? V5 ఎక్కడుంది? V5 ఇక్కడ ఉంది. 3 4. ఓకే, U3 ఎంత ఉంది చూడండి. U3 ఇగో 3 4 ఈక్వల్ వచ్చినాయా? దిస్ ఈస్ ద ప్రిజర్వింగ్. ఓకే, ఇంకేం రాయలేదు నేను. ఓకే, U3 అంటే ఇప్పుడు ప్రిజర్వింగ్ ఎలా రాస్తారంటే V1 V2 V3 V4 V5 V6 రాసినాక V1కి ఏదైతే వచ్చింది ఇక్కడ రాయండి U1. ఓకే, అలా అయినా రాయొచ్చు. లేదా V1 ఏమని రాసాను నేను? U4 రాయాలి కదా. U1 U4 U2 U6. V1కి ఓకే, ఇంకా నేను V1ది రాయలేదు కదా. ఓకే, V1 చూస్తే ఏమవుతుంది నాన్న? V1 ప్రిజర్వింగ్. V1కి 3 2 3 2 ఎక్కడుంది మనకి? 3 2 3 2 ఇక్కడ ఉంది. 3 2 3 2. ఓకే, అంటే V1 ప్రిజర్వింగ్ ఏంటిది? U1. V1కి U1 వచ్చింది. V2కి ఏమొచ్చింది? U4 ఇక్కడ రాశాను. V3కి ఏమొచ్చింది? V3కి U2 అంటే V3 రాసి U2 రాశాను. తర్వాత V4 ఇవి ఆర్డర్లో రాయండి. వీటికి వచ్చినవి ఇక్కడ రాయండి. V5కి ఏమొచ్చింది నాకు? ఇక్కడ U3 వచ్చింది. V4కి ఏమొచ్చింది? U6 వచ్చింది. V6కి ఏమొచ్చింది? U5. ఓకే, లైక్ దట్ యూ కెన్ రిప్రజెంట్ వర్టెక్స్ ప్రిజర్వింగ్. ఇప్పుడు తర్వాత ఎడ్జ్ ప్రిజర్వింగ్ రాయాలి దీనికి. చూడండి, నెక్స్ట్ ఈజ్ ఎడ్జ్ ప్రిజర్వింగ్ రాయాలంటే ఏం చేయాలంటే వర్టెక్స్ ప్రిజర్వింగ్ ఇది కదండి. దీన్ని ఫస్ట్ ఇక్కడ రాసుకోండి. రాసుకున్న తర్వాత ఫస్ట్ వర్టెక్స్ ఏంటి? V1 V2 తీసుకోండి అమ్మ. V1 V2 తీసుకొని దీన్ని ప్రిజర్వింగ్ అని అంటే వర్టెక్స్ ప్రిజర్వింగ్ అంటే కరస్పాండింగ్ ద ఎడ్జ్ ప్రిజర్వింగ్ నెక్స్ట్ గ్రాఫ్. అప్పుడు అది ఏమవుతుంది నాకు? V1కి ఏమొచ్చింది? ఇక్కడ U1 వచ్చింది కాబట్టి U1 రాయండి. V2కి ఏమొచ్చింది? V4 వచ్చింది. V4. దట్స్ వాట్ యూ కెన్ రైట్ ద ఎడ్జ్ ప్రిజర్వింగ్. ఇప్పుడు నెక్స్ట్ ఎడ్జ్ ఏంటిది? V1 నుంచి V2 అయిపోయింది. V1 to V5 తీసుకున్నాను. V1 to V5 తీసుకుంటే V1కి ఏమొచ్చింది? ఎడ్జ్ ప్రిజర్వింగ్. వర్టెక్స్ ప్రిజర్వింగ్ ఈజ్ ద ఎడ్జ్ ప్రిజర్వింగ్. V1కి ఏమొచ్చింది నాకు? U1 వచ్చింది. V5కి ఏమొచ్చింది? U3 వచ్చింది బిడ్డ. ఓకే, ఆల్రెడీ ఇక్కడ నుంచి మనం రాయొచ్చు. తర్వాత V1 to V2 అయిపోయింది. V1 to V5 అయిపోయింది. నెక్స్ట్ V1 V6 V1 ఆర్ ఇంకేం తీసుకుందాం? V4 ఇంకేముంది? V1 V3 తీసుకుందామండి. V1 V2 ఈజ్ ఓవర్. V1 V5 ఈజ్ ఓవర్. V1 V6 తీసుకుందాం. V1 V6 అంతే కదా. V1 V6 తీసుకుంటే V1కి ఏమొచ్చింది? U1 వచ్చింది. V6కి ఏమొచ్చింది? U5 వచ్చింది. ఓకే 1 2 3 4 కదా. V1 నుంచి 4 కదా. V1 V2 V1 V5 V1 V2 V1 V5 V1 V6 నెక్స్ట్ ఇస్ V1 V3. ఇప్పుడు V1 V3కి V1కి ఎంత? U1 వస్తుంది. V3కి ఎంత వస్తుంది బేట? U2. ఓకే, లైక్ దట్ యూ కెన్ రైట్ ద ఎడ్జ్ ప్రిజర్వింగ్. తర్వాత ఏం తీసుకుందాము? V1 ఈజ్ ఓవర్. నెక్స్ట్
V2 like that. V1 V6 V4 V6 తీసుకుందాం నెక్స్ట్. ఓకే, V4 V6 ఇది ఒక ఎడ్జ్ కదా. V4 V6 తీసుకుంటే ఏమొస్తుంది నాకు ఎడ్జ్ ప్రిజర్వింగ్. V4కి ఎంత వచ్చింది నాన్న? U6. V6కి ఎంత వచ్చింది? U5. ఓకే, V4 V6 అయిపోయింది. నెక్స్ట్ V4 V2 ఇది తీసుకుందాం. V4 V2 V4 V2 తీసుకుంటే నాకు V4కి ఎంత వచ్చింది? V4 ఉన్న దగ్గర V6 U6, V2కి ఎంత? U4. ఓకే, V4 V6 వచ్చింది. V4 ఇంకా మనం దాన్ని ఏమని రాయొచ్చు? V4 ఈజ్ కరస్పాండింగ్ టు V6 U6. V4 U6కి కరస్పాండింగ్ అవుతుంది. ఎందుకని? ఇక్కడ ఉంది కాబట్టి. ఇలా రాయండి ఇంకా టైం ఉంటే. తర్వాత V2 corresponding what? U4. Like that you can write all the edges. ఓకేనా? నేను ఇప్పుడు అన్ని రిప్రజెంట్ చేశాను, ఇంకా కొన్ని ఉన్నాయి అవి మీరు రాయండి. తర్వాత ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినాయి కదమ్మా. ఇలా కూడా రాయొచ్చు. ఇంకొక ఎడ్జ్ V5 V6 వచ్చిందా మనకి? V5 V6 రాలేదు. V5 V6 తీసుకుంటే ఎంత వస్తుంది? V5కి ఎంత పెట్టా? V5 is U3, V6 ఎంత? U5. ఇట్లా ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి అని రాయండి. ఓకే, దెన్ ఆఫ్టర్ దాట్ ద నెక్స్ట్ వన్ అండ్ ద లాస్ట్ వన్ ఇన్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ 7th one is, what is that? Adjacency of the matrix. Is it visible all of you? Yes, adjacency of the matrix. తర్వాత ఏం రాయాలంటే adjacency matrix. Adjacent matrix of both beta. దీనికి రాయండి adjacent matrix and దీనికి రాయండి. ఇక్కడ ఏమని తీసుకోవాలి నేను? adjacent matrix అంటే both columns rows are same. V1 V2 V3 V4 V5 V6. ఓకే, ఇక్కడ ఏంటి? V1 V2 V3 V4 V5 V6. ఓకే, V1 to V1 ఉందా? నో, 0. V1 to V2 1, V1 to V3 1, V1 to V4 0, V1 to V5 1, V1 to V6 1. ఓకే, ఎందుకని 4 ఎడ్జెస్ కదా. ఓకే, V2 to V1 1, V2 V2 there is no self loop 0, V2 V3 1, V2 V4 no 0, V2 to V5 ఉందా? నో, 0. V2 V6 ఎడ్జ్ ఉందా? V2 V6 there is no edge 0. నెక్స్ట్ V3 V1 to V1 ఉంది కదా 1, V3 V2 1, V3 V3 0, V3 V4 0, V3 V5 0, V3 V6 0. ఓకేనా? తర్వాత V4 నుంచి V1కి ఉందా? నో. V4 V2 to V2 1, V4 V3 0, V4 V4 0, V4 V5 0, V4 V6 1. నెక్స్ట్ V5 నుంచి V1కి ఉంది 1, V5 V2 0 లేదు, V5 V3 ఉందా? 0 లేదు, V5 V4 నో 0, V5 0, V5 V6 1. ఓకే, లైక్ దట్ యూ కెన్ రా. అంటే ఇక్కడ నుంచి దానికి ఎడ్జ్ ఉంటే 1 లేకపోతే 0. నెక్స్ట్ దిస్ ఇస్ 1 0 0 1 1 0 ఆల్రెడీ సాల్వ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రాఫ్.
ఈ గ్రాఫ్కి ఎలా రాయాలంటే ఏం తీసుకుంటాం u1 u2 u3 u4 u5 u6 u1 u2 u3 u4 u5 u6 దీనికి ఏం రాశానంటే u1 to u1 చూడండి నేను ఆల్రెడీ సాల్వ్ చేశాను చూడండి అమ్మా u1 to u1 ఉందా లేదు 0 u1 to u2 1 u1 to u3 1 u1 to u4 1 u1 to u5 1 u1 to u6 no 0 ఓకే తర్వాత u2 to u1 u2 u1 1 u2 u2 0 u2 u3 u2 to u3 0 u2 u4 1 u2 u5 0 u2 u6 0 next u3 to u1 u3 to u1 1 u3 to u2 0 u3 u3 0 there is no self loop u3 u4 ఉందా లేదు ఇక్కడ కదండి u2 0 u4 u3 to u5 1 u3 to u6 no 0 okay u4 u1 u4 to u1 u4 to u1 1 u4 to u2 1 u4 to u3 0 u4 to u4 0 u4 to u5 0 u4 to u6 1 next u5 to u1 u5 to u1 1 u5 to u2 0 u5 to u3 1 u5 to u4 u5 to u4 ఉందా ఇక్కడ నుంచి ఇక్కడికి లేదు కదా అందుకని 0 u5 to u5 0 u5 to u6 1 నెక్స్ట్ u6 ఏమవుతుంది 1 0 0 1 1 0 చూడండి u5 to u6 to u1 u6 to u1 లేదు కదా ఇది 0 u6 to u2 0 u6 to u3 0 u6 to u4 ఉంది u6 to u4 ఉంది 1 u6 to u5 ఉంది 1 remaining 0 okay this is the way you have to solve the isomorphism problem all are satisfied therefore G is isomorphic to G dash ఓకేనా ఇలా రాయాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి ఓకేనా చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు 1 లైక్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్